హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు చామగడ్డ పులుసు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం మంది తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈ పులుసు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చామగడ్డ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసినాం ఫ్రెండ్స్. మనము చూడండి, ఇవి వచ్చేసండి చామగడ్డలు పెద్దగా ఉంటే మీరు కట్ చేసుకోండి. రౌండ్ రౌండ్గా చిన్నగా ఉన్నాయి కాబట్టి నట్నే పెట్టేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చింతపండు రసము మనకి పులుపుకి తగినంత, ఇంకా మసాలా వచ్చేసి కొబ్బరి పొడి కొంచెం అండి 2 స్పూన్లు, ఒక ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ అండి, కొంచెం పసుపు, కళ్ళుప్పు, కారం అండి మనకి ఎంత కావాలితే అంత, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ అండి, 2 ఎర్రగడ్డలు తీసుకున్నా, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 టమాటా అండి. చూడండి ఫ్రెండ్స్, చామగడ్డలు అంటే మీకు తెలిసిందే కదా, ఇటు ఉంటాయండి. తెలియని వాళ్ళ కోసము నేను ఇట్నే పెట్టినానండి వలచకుండా. చూడండి, చామగడ్డ అండి సేమ్ అండి, ఇది సేమ్ చామగడ్డ అండి, ఇది సేమ్. నేను తెలియని వాళ్ళ కోసం అని పక్కన పెట్టిన. బయట వాళ్ళు నాకు మెసేజ్ పెడుతున్నారండి, నాకు ఇంగ్లీష్ అయితే అంతగా రాదు కాబట్టి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, నాకు వచ్చినంత దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. కోకోనట్ పౌడరు, కొరియాండర్ పౌడరు, టర్మరిక్, బిగ్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండి, టమాటో, ఇంకా చింతపండు అయితే మనకు తెలియదండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎట్టగట్ట. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం కదా. 1 గ్లాస్ వాటర్ అండి, మనకి పులుసు ఎంత కావాలో అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను గ్లాస్ వాటర్ ఇక్కడ పెట్టిన. అంతేనండి. ఇంకా మనం ఆల్రెడీ తెలిసిందే కదా, మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెట్టుకుంటాము. ఇంకా అన్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయేదానికి రెడీ చేసి పెట్టేసుకుందామండి. ఎంతో ఎమ్మిగా చామగడ్డ పులుసు అయితే చేసేద్దాము. చూడండి, నేను ఆల్రెడీ 2 స్పూన్లు ఆయిల్ వేసి పెట్టేసినానండి. ఇక్కడ ఆనియన్ చేద్దాము. ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్దీ కదండి. చామగడ్డలు అంటే దాంట్లో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. మనం లక్షలు డాక్టర్కి ట్యాబ్లెట్లు పెట్టే కన్నా ఇట్లాంటి ఇష్టం లేని కూరైనా చేసుకొని తింటే హెల్దీ బాగుంటుందండి. అప్పుడప్పుడు మనం తినని వాళ్ళు కూడా తినాలండి, హెల్దీ కోసమన్నా. మనం ఎంతో కష్టంగా ట్యాబ్లెట్లు చేసుకుంటాము, ఇవి కూడా అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాం కదా. ఇంకా ఇప్పుడు కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు వేస్తాము, స్మెల్ బాగా వస్తుందండి కరివేపాకు వేసి. ఇంకా నెక్స్ట్ టమాటో ముక్కలు వేస్తాము. కొంచెం మూత పెడతాము. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుందండి. పులుసు అయితే సూపర్ ఉంటుందండి. రైస్లో కానీ తినొచ్చండి. ఇష్టమైన వాళ్ళు పులుపు అంటే కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు చపాతీలో కూడా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా హెల్దీ అండి. మనం తినము అనే వస్తువు కూడా చేసుకొని తినాలండి. చాలామంది తాలింపు కూడా పెట్టుకుంటారండి. ఇవి తాలింపు కన్నా పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఎగ్ కూడా వేసుకోవచ్చండి, ఉడికించుకొని వట్టి చేపతో కూడా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ పెడతాను. చాలామంది తినరు కదండి నాన్ వెజ్ చేస్తే, ఇలాంటి చామగడ్డలు చేసినప్పుడు అని నేనైతే పెట్టాను. నెక్స్ట్ టైం నేను వట్టి చేపలతో చేసినప్పుడు కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఓన్లీ చామగడ్డ పులుసు ఒకటి చేస్తానండి. చూడండి, కొంచెం టమాటా వేగినాక ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు, కారము, ధనియాలు కూడా అన్నీ వేసేద్దాం దీంట్లో.
కొంచెం వాటర్ వేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం మసాలా పౌడర్లు వేసేటప్పుడు కొంచెము వాటర్ వేసుకోవాలండి. మళ్ళీ మనకి గ్రేవీ కావాలన్నప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ పోతుందండి, వేరే టేస్ట్ వచ్చేస్తుంది. మనం అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు వాటర్ కొంచెం వేసినామంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయండి. ఇట్లా కొంచెము మసాలా ఉడికేటప్పుడు చామగడ్డలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా. నాకు అతి తక్కువ టైంలో నాకు ఇంత యూజ్ వచ్చినారంటే అండి, సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే 52 వచ్చినారండి. నేను ఎప్పటికప్పుడే మీకు చెప్తున్నా, నాకు ఇట్లే సపోర్ట్ చేయాలండి. ఏ చిన్న పొరపాట్లు ఉన్నా క్షమించాలండి. చూడండి, మీ యొక్క సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నా ఫ్రెండ్స్. ఇంకా చామగడ్డలు ఉన్నాయి కదండి, మనం ఉడికించి పెట్టుకున్న చామగడ్డలు వేసేద్దామండి. పెద్దగా వద్దు అనుకుంటే మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చండి. నేను అట్లనే వేసేసిన. ఒక్క హ్యాండిల్తో నేను బ్యాలెన్స్ చేస్తున్నానండి. ఇటు వేస్తే పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారండి, ఎగిసినట్టుంటుంది. అందుకు నేను పెద్దగా వేసిన. మీరు వద్దు అనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను ఇటు పెద్దగానే వేసిన. చింతపండు వేయాలండి దీనికి. ఎందుకంటే ఈ కొంచెము బంక వస్తుంది, అవి బంక రాకుండా చింతపండు పులుసు దానికి హ్యాండిల్ చేస్తుందండి. బంక రాదు. మళ్ళీ ఏమంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పులుపు కంపల్సరీ వేసుకోవాలండి చామగడ్డకి. కూర చేసుకున్నప్పుడు కూర వద్దు తాలింపు చేసుకున్నా అనేటప్పుడు అయితే చింతపండు అయితే అవసరం లేదండి. నేను నెక్స్ట్ టైంలో మీకు ఈ కూర నచ్చితే కనుక నాకు లైక్ చేసి కామెంట్లో పెట్టండి. నీకు నెక్స్ట్ టైం నేను మీకు తాలింపు పోస్ట్ చేస్తానండి, ఫ్రై కూడా. చూడండి ఎంత బాగా ఉడికేస్తుందో కదా. కొంచెము కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికినాక వేయాలండి. పులుసు ఇప్పుడే వేయకూడదు. ఈ మసాలా అంతా కూడా ఆ గడ్డకు పట్టాలండి చామగడ్డలకి. అప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. పులుపు ఇప్పుడే వేయకూడదండి. ఇప్పుడు వేసినామనుకో మసాలా అంతా పట్టదు. కొంచెం మూత పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూసేద్దాము ఉడికిందేమో. వావ్, చూడండి ఎంత బాగా మసాలా చామగడ్డలు ఉడిపోయినాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నామండి. మీరు ఎంత పులుపు తింటే దాన్ని బట్టి వేసుకోండి. ఇంత అంతా ఏం లేదండి. చూడండి, ఇంకొంచెము పల్చగా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మాకు సరిపోతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనము. 1/2 గ్లాస్ వాటర్ వేద్దామండి చింతపండు వేసినాక. ఎందుకంటే ఉడకాలి కదండి మళ్ళీ కొంచెము. చూడండి చిక్కగా అయిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఆల్రెడీ ఇది ఉడికిపోయింది కదండి మసాలాలో. ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మనం వదిలేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చింతపండు పులుసు చేసినాక అయిపోయింది కదండి. రండి ఇంకా తగిన బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన బౌల్ తీసుకొని చూడండి. అంతా లైవ్లోనే చేస్తానండి, నేనేమి పక్కన ఏం చేయడం ఇలా. చూడండి వీడియో అంతా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చామగడ్డలు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. మనం ఎగ్ వేసుకున్నట్టున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. ఈజీగా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. పక్కన రైస్ కూడా పెట్టినాను ఫ్రెండ్స్. చూడండి నేను రైస్లో వేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు నచ్చితే ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాయ్ అండి.